లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు గౌరీ సతీష్ గారు. నమస్కారం అండి. సో సుప్రత్ గారితో మాట్లాడదాం. సుప్రత్ గారు, జూబ్లీ హిల్స్ లో గెలుపోవటంలపై బీఆర్ఎస్ పార్టీ అంచనా ఏంటి? సర్వేలన్నీ కూడా ఒక్కటి తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీకే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీ అంచనాలు ఏంటి? మ్యూట్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా. వాస్తవానికి ఈ సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ కన్నా కొంత కరెక్ట్ గా అంత తొందరపడి, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు 6 వరకు పోలింగ్ నడుస్తుంటే 6 గంటలకే ఇట్లా సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటిది మనం చూసినాం. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఎల్లుండి వరకు వెయిట్ చేయాలి మనం. తప్పకుండా కొన్ని చెప్పినటువంటి దాంట్లో కూడా చాలా మటుకు మేజర్ గా కాంగ్రెస్ కి కొంత ఎడ్స్ చెప్పినప్పటికీ మిషన్ చాణక్య కావచ్చు, కేకే సర్వే కావచ్చు, అవి కూడా బిఆర్ఎస్ కి కూడా చూపించినాయి. మిషన్ చాణక్య ఒక 2% ఎడ్స్ బిఆర్ఎస్ చూపించింది. కేకే సర్వే మాత్రం 7 to 8% బిఆర్ఎస్ పార్టీ క్లీన్ విక్టరీ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే వాస్తవ విషయానికి వస్తే అసలు ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికలు చాలా రోజుల నుండి, నేను 2004 నుండి ఎన్నికలు, సాధారణ ఎన్నికలు కావచ్చు, ఇట్లాంటి అసెంబ్లీ ఈ ఎన్నికలు కావచ్చు చాలా చూసినాం. దాదాపు 22 ఏళ్ల నుండి నేను రాజకీయాలలో చూస్తున్నా, విద్యార్థి నాయకునిగా చూసినప్పటి నుండి. కానీ అసలు ఎన్నికల్లాగా జరగలేదు. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరు కూడా ఎవరైతే వాళ్ళు బయట వేరే కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. కానీ కాన్స్టిట్యున్సీలో నిన్న చూసినాం, మొత్తం ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ కావచ్చు, మిగతా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కావచ్చు, బీర్ లైలయ్య కావచ్చు, చాలా మంది, అదేవిధంగా పట్టి విక్రమార్క గారు అక్కడనే కాన్వాయ్ లేకుండా అట్లనే తిరగడం, మొత్తం కూడా మంత్రులు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అందరూ కార్పొరేటర్లు వీరంగం చేసినటువంటి చూసినాం. అందరూ ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి ఎన్నికగా కనిపించింది. ముందటి నుండి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఏదైతే అనుకున్నారో, రౌడీలకు వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఒక లేడీకి, ఒక భర్తను కోల్పోయినటువంటి మహిళా మధ్య ఎన్నికల్లో రౌడీలు మొత్తం కూడా ఏం చేయాలనో అది మొత్తం కూడా నిన్న చేసిరు అనేది స్పష్టంగా. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కు మేము దాదాపు 70-75 ఫిర్యాదులు ఇచ్చినాం. స్టార్టింగ్ లో ఓటర్ లిస్ట్ నుండి మొదలుకుంటే మొత్తం కూడా నిన్న జరిగినటువంటి ప్రక్రియ వరకు కూడా చాలా సార్లు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ ఎక్కడ పట్టింపు లేకుండా, ఎవరైతే మా నాయకుల మీదే కేసులు పెట్టడం, వాళ్ళు అడ్డుకొని ప్రచారాన్ని అడ్డుకునే సందర్భాల్లో కూడా మేము ప్రశ్నిస్తే మా నాయకుల మీద, పెద్ది సుదర్శన్ రెడ్డి మీద కావచ్చు, మా అక్కడ ఉండే కార్పొరేటర్ల మీద కావచ్చు కేసు పెట్టడం, అదేవిధంగా మాగంటి సునీత గారి మీద, సునీత గారి కూతుర్ల మీద, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇట్లా ఎలక్షన్ ప్రాసెస్ లో నిన్న జరిగినటువంటిది ఏంటంటే మొత్తం కూడా ఓట్లన్నీ కూడా కుప్పలుగా మొత్తం దొంగ ఓట్లను పట్టించినా గానీ, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టించినా గానీ మొత్తం కూడా పోలీస్ వాళ్ళు పట్టింపు లేకుండా ఆ ఎన్నికలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎన్నికల లాగానే చేసిండ్రు. దాంట్లో స్పష్టమైనటువంటి ఆధారాలతో మేము నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినాం. అయినప్పటికీ పట్టింపు లేదు. వాళ్ళ అధికారం ఉంది, రౌడీజం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి తోడుగా ఎంఐఎం ఉంది. ఏం చేసిరు అనేది, ఏ రకంగా దొంగ ఓట్లు వేయించుకున్నారు అనేది స్పష్టంగా ఉంది. అయినప్పటికీ మాకు ఒక విశ్వాసం ఏంటంటే తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైలెంట్ ఓట్ 100% పడ్డది. సైలెంట్ ఓటు ఎప్పుడు కూడా ప్రభుత్వం, అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. అయినప్పటికీ ప్రజలు మాకు ఓట్లు వేసినట్టు అని మాకు ఉన్నటువంటి సోర్సుల్లో మేము అనుకుంటున్నాం. తప్పకుండా మహిళలు కావచ్చు, వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి అవతల క్యాండిడేట్ గురించి తెలిసినటువంటి హిస్టరీ తెలిసినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మేము బీఆర్ఎస్ కేసినామని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగినాయి. దానికి మా క్యాండిడేట్ ని కనీసం బూత్లకు, ఇప్పుడు ఈ రోజు క్యాండిడేట్లు కావచ్చు, ఎలక్షన్ ఏజెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రతి బూత్ కు తిరిగే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది, అందరికి పాసులు ఇస్తుంది. కానీ మా క్యాండిడేట్ ని ఎన్నికల జరిగేటటువంటి పోలింగ్ క్షేత్రంలోకి రానియకపోవడం, అదేవిధంగా ఆమె పోయిన కాడల్లా 20 మంది 30 మంది కాంగ్రెస్ గుండాలు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా చూసినాయి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి
జరిపించుకున్నటువంటి ఎన్నికగా బీఆర్ఎస్ చూస్తోంది. 100% కదా. గౌరీ సతీష్ కానీ అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే, అయినప్పటికీ కూడా మాకు విశ్వాసం ఉంది. ప్రజలు చాలా, మేము ఎప్పుడైతే క్యాంపెయినింగ్ చేస్తున్నామో, క్యాంపెయినింగ్ చేసినప్పుడు వాళ్ళు ఆదరించినటువంటి విధానంతో తప్పకుండా సైలెంట్ ఓట్ అంతా కూడా బీఆర్ఎస్ కే పడుతుంది. కాబట్టి తప్పకుండా ఎల్లుండి జరిగేటటువంటి రిజల్ట్ 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం మాకుంది తప్పకుండా.